హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లహరికి జ్వరం రావడంతో ఆనంద భైరవి లహరిని దగ్గరుండి కంటికి రెప్పలా పాపం చూసుకుంటూ ఉంటారు. అలా ఇంకా వెట్ క్లాత్ని తీసుకువచ్చి తన నుదుటిపై పెడుతూ చాలా ప్రేమగా ఆనంద చూసుకుంటూ ఉంటారు లహరిని. ఇంకలా బయటికి వచ్చి ఏదో విషయంలో లహరి భయపడుతుంది. అది ఏంటి అనేది ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. తను ఎవరితో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటుంది అని పాపం ఆలోచనలో పడతారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా శరణ్యని పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు పోలీస్. పాపం శరణ్యని సెల్లో వేస్తారు. ఇంకా అలా శరణ్యతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏయ్, ఎప్పటి నుండి ఇలాంటి పని చేస్తున్నావని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటారనమాట లేడీ కానిస్టేబుల్. మేడం, నన్ను నమ్మండి మేడం, నేను అలాంటి దాన్ని కాదు మేడం అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది పాపం శరణ్య. ఇంకా పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళేమో మేము 6 months నుండి ఇలా ఉన్నామని చెప్పి చెప్తూ ఉంటారు. ఆయన ఇక్కడికి వచ్చాక అందరూ అదే చెప్తారులే అని చెప్పి లేడీ కానిస్టేబుల్ అయితే ఇంకా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటుంది. మేడం, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మేడం, నేను చాలా పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చాను మేడం. ఇలా అరెస్ట్ అయ్యానని తెలిస్తే వాళ్ళు చాలా చాలా బాధపడతారు మేడం, పరువు పోతుంది మేడం, ప్లీజ్ మేడం అని చెప్పి ఇంక పాపం చాలా అడుగుతూ ఉంటుందన్నమాట శరణ్య. ఏంటి, పెద్దింటి నుండి వచ్చావా? సరే, నిన్ను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నీకు ఒక్క అవకాశం ఇస్తాను. ఫోన్ తీసుకో, ఫోన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది అని అంటారు. ఇప్పుడే మా అత్తయ్య గారికి కాల్ చేస్తానని చెప్పి పాపం వాళ్ళ అత్తయ్యకి అయితే ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకుంటుంది శరణ్య. కానీ ఇప్పుడు నేను అత్తయ్యకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా అత్తయ్యకి ఆయన విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. ఆయన గురించి అత్తయ్యకి తెలిస్తే అత్తయ్య గారు చాలా బాధపడతారు. లేదు, ఈ విషయం చెప్పకూడదు అని పాపం అలా ఆలోచనలో ఉండిపోతుంది శరణ్య. అప్పుడే ఎస్ఐ అక్కడికి వస్తాడు. ఏయ్, నీకెవరు ఫోన్ ఇచ్చారు అని అడుగుతారు. పాపం శరణ్య ఒక్కసారిగా భయపడిపోతుంది. సార్, తను చాలా పెద్ద కుటుంబం నుండి వచ్చిందంటే నేనే ఫోన్ ఇచ్చాను సార్ అని అంటారు లేడీ కానిస్టేబుల్. బుద్ధుందా నీకు? అయినా ఎవరైనా సెల్లో వేసిన వాళ్ళకి ఫోన్ ఇస్తారా? ముందు ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకో. వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి అలాంటి మాటలే చెప్తారు. అవన్నీ నువ్వు వింటావా ఏంటి? ఇదిగో, ఇలాంటి వాళ్ళందరికీ ఇదే గతి పడుతుంది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఎస్ఐ. పాపం ఏడుస్తూ ఉంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి శరణ్యకి కాల్ చేయాలి. తను అక్కడ ఎలా ఉందో, ఏం చేస్తుందో అన్నీ తెలుసుకోవాలి అని పాపం కాల్ చేద్దామంటే శరణ్య కాల్ లిఫ్ట్ చేయదు. ఇంకా ఒక్క ముక్క కూడా అర్థం కాదనమాట పాపం ఆనంద భైరవికి. ఇదేంటి, శరణ్య ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి ఇంకలా శరణ్య అయితే మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇంకా శరణ్య ఫోన్ అయితే మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి, శరణ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమై ఉంటుంది అని దర్శన్కి కాల్ చేస్తుంది. ఇటువైపు దర్శన్ బాగా నిద్రపోతూ ఉంటే ఇంకా ఫోన్ సైలెంట్లో ఉండేసరికి సమీరా ఫోన్ని చూస్తుంది. ఏంటి, ఈ అత్త కాని అత్తయ్య మాకు ఫోన్ చేస్తుందా? ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే లేనిపోని తలనొప్పి. దర్శన్ని లేపి డిస్టర్బ్ కూడా నేను చేయాలి అనుకోవటం లేదు. ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లం రాదు అని ఫోన్ని పక్కన పెట్టేస్తుంది సమీరా. ఎందుకని దర్శన్ శరణ్య ఇద్దరు కాల్ లిఫ్ట్ చేయటం లేదు అని ఇంకా వెంటనే ఆనంద భైరవి అయితే ఆ రిసార్ట్ ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేస్తారు. ఇంకా వెంటనే ల్యాండ్లైన్ నెంబర్ నుండి రిసెప్షనిస్ట్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో, హోటల్ దిస్ స్పీకింగ్, ఎవరు మాట్లాడుతున్నారు అని అడుగుతారు. నేను శరణ్య కోసం కాల్ చేశాను. శరణ్యకి ఒకసారి ఫోన్ ఇస్తారా అని అంటారు. వాట్, ఏం పేరన్నారు? శరణ్యనా? ఆ అమ్మాయి ఇంతకు ముందే ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అయింది అని చెప్తారు రిసెప్షనిస్ట్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద భైరవి. తన మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏమీ అర్థం కాదు. ఇంకా వెంటనే అలా ఇంకా పాపం కుప్ప కూలిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా కోడలు ఆ కేసులో అరెస్ట్ అవ్వడం ఏంటి అని అంటారు ఆనంద భైరవి. అవును మేడం, ఇంతకు ముందే పోలీస్ రైడ్కి వచ్చారు. తను సింగిల్గా ఉంటుంది కాబట్టి తను ఈ కేసులో సాక్ష్యాలతో సహా పట్టుకొని
తన్ని తీసుకువెళ్ళారు అని చెప్పి చెప్తారు. ఇంకా వెంటనే ఏ పోలీస్ స్టేషన్ అని అడిగి ఆ పోలీస్ స్టేషన్కి పవర్ఫుల్గా బయలుదేరతారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా ఇన్స్పెక్టర్ శరణ్య దగ్గరికి వస్తారు. నిన్ను చూస్తుంటే చాలా సాంప్రదాయంగా అనిపిస్తున్నావు, కానీ నువ్వు చేసే పనులు వింటుంటేనే నువ్వు ఎలాంటి దానివో అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని ఊరికే ఉంచకూడదు. లేడీ కానిస్టేబుల్స్, మీరు ఎప్పటి నుండో 3rd డిగ్రీ ట్రై చేస్తానంటున్నారు కదా, ఒకసారి వీళ్ళపై ట్రై చేసుకోండి అని పాపం లాఠీలు ఇస్తారు. ఇంకా లాఠీతో కరెక్ట్గా కానిస్టేబుల్ అయితే శరణ్యని కొట్టబోతూ ఉంటే ఆ లాఠీని అప్పుడే గట్టిగా వచ్చి పట్టుకుంటారు ఆనంద భైరవి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మేడం అని అంటారు ఇన్స్పెక్టర్. ఇంకా లాఠీని లాక్కొని కింద పడేసి, ఏంటి ఇన్స్పెక్టర్, ఏం జరుగుతుంది అని అడుగుతారు. మేడం, వీళ్ళందరూ ప్రాస్టిట్యూట్ అని అనేసరికి షటప్, జస్ట్ షటప్. తనెవరో తెలుసా? తను ఏంటి మనిషో తెలుసా? ఎవరి కోడలో తెలుసా? నా కోడలు, ది గ్రేట్ ఆనంద భైరవి కోడలు శరణ్యని పట్టుకొని ఈ కేసులో ఇరికిస్తావా అని చెప్పి గట్టిగా అరుస్తారు ఆనంద భైరవి. మేడం మీ ఫ్యామిలీ నిండని తెలియదు మేడం, మీరు ఎంత రెప్యూటెడో మాకు తెలుసు మేడం. అయినా ఇదంతా ఎవరో కావాలనే చేశారని ఆ అమ్మాయి చెప్తున్నా మేమే నమ్మలేదు మేడం అని అంటారు ఇన్స్పెక్టర్, సాక్ష్యాలు దొరకడం కాదు, ముందు వెనక అన్ని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత మీరు ఎవరిపై ప్రతాపం చూపిస్తారో వాళ్ళపై చూపించండి. అంతేకాని అన్యాయంగా నా కోడల్ని ఎందుకు ఇలా జైలు పాలు చేశారు? ఇప్పుడే తనకి సారీ చెప్పండి అని అడుగుతుంది. అమ్మ, తప్పుగా అర్థం చేసుకున్నాం, మీరు ఆనంద భైరవి గారి కోడలని తెలియక ఇలా చేశాం, సారీ అమ్మా అని అంటారు ఇన్స్పెక్టర్. రా అని ఇంకా శరణ్య అయితే తీసుకువెళ్తుందనమాట. చెయ్యి పట్టుకొని శరణ్యని ఆనంద భైరవి. ఇంకా శరణ్య గట్టిగా లాక్కు వచ్చి ఇంకా తన్నైతే చూస్తూ ఉంటుంది. అత్తయ్య, అది అని అంటుంది. ఏయ్, ఏమీ మాట్లాడద్దు, నువ్వేమీ మాట్లాడద్దు, ఇంటికి పద అని ఇంకా ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది ఆనంద భైరవి శరణ్యని. ఇది ఇలా ఉండగా దర్శన్ అప్పుడే నిద్రలేస్తాడు. ఇంకా నిద్రలేచి చూస్తూ, టైం ఇంతైనా ఎందుకు నన్ను లేపలేదు? సరే, ఇంతకీ అది ఎక్కడుందో ఏంటో అని అంటాడు దర్శన్. ఎవరు? ఆ శరణ్యనా? ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెడుతూ ఉంటుంది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. ఏం మాట్లాడుతున్నావు సమీరా అని అడుగుతారు. అవును దర్శన్, తన్ని నిన్న రాత్రే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఇప్పుడు తను జైల్లో ఉంది. తను ఎలాంటి క్యారెక్టర్ నిరూపించడానికే ఇలా చేశాను అని అంటుంది సమీరా. ఎందుకు ఇలా చేశావు? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఇదంతా చేశావు? ఇప్పుడు నేను అమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని చాలా టెన్షన్ పడుతూ ఇంకా అలా షివరవుతూ ఉంటాడనమాట దర్శన్. తను తప్పు చేస్తే మనమెందుకు క్షమాపణ చెప్పాలి? అయినా అత్తయ్య గారికైనా ఇప్పుడు తను ఏంటి అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు ఇంకేమి కంగారు పడద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటారు. ఇంక వెంటనే పాపం దర్శన్ అయితే, ఏమో ఇంటికి వెళ్ళాలంటే చాలా చాలా బాధగా ఉంది, కానీ ఏం చేస్తున్నాం అని చెప్పి పాపం ఇంకా అలా దర్శన్ అయితే కార్లో ఇంటికి రీచ్ అవుతాడు. ఇప్పుడు అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా బాగుండేది, కానీ వెళ్ళలేను. ఇప్పుడు ఏం చేయాలి అని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శరణ్య అలా ఇంకా తన రూమ్లో నుండి బయటికి వస్తుంది. శరణ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. నువ్వు అని అంటారు. దర్శన్ అని గట్టిగా అరుస్తుంది ఆనంద భైరవి. అమ్మా అది అని అనేలోపు ఇంకా దర్శన్ చేయి పట్టుకొని గట్టిగా రూమ్లోకి తీసుకువెళ్తారు ఆనంద. అమ్మా అది నేను చెప్పేది అని అనేలోపు దర్శన్ 2 చెంపలపై పటా కొడతారు ఆనంద భైరవి. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఏం చేస్తున్నావు రావు? నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? బంగారం లాంటి భార్యని అర్ధాంతరంగా రోడ్డు మీద వదిలేస్తావా అని గట్టిగా అరుస్తారు ఆనంద. అది కదమ్మా, అది అని అంటాడు. నోరు ముయ్,
ఇంకొక్క మాట నీ నోట్లోండి బయటకు వచ్చినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం తప్పు చేసిందిరా? శరణ్య ఏం తప్పు చేసింది? నువ్వు ఎన్ని తిట్టినా ఏమన్నా నీతో పాటే ఉండడం తను చేసిన తప్ప? మీ ఇద్దరికి పెళ్లి చేసినప్పటి నుండి తను సంతోషంగా ఉంటున్నానని నాతో అబద్ధం చెప్తున్నా నువ్వు పెట్టిన ఏ ఒక్క బాధని తను నాతో చెప్పుకోలేదు. తను చెప్పుకునే ఫ్రీడమ్ నేను ఇచ్చినా తను నాతో చెప్పుకోలేదు. అదేనా శరణ్య చేసిన తప్పు అని అరుస్తారు ఆనంద. ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు దర్శన్. ఛీ, నీలాంటి వాడు నా కొడుగ్గా పుట్టినందుకు నాకు సిగ్గు వేస్తుందిరా. నిజంగా నాకు సిగ్గేస్తుంది. ఇంకొకసారి చెప్తున్నా, శరణ్య కంట్లో కన్నీళ్లు కనబడినా శరణ్యని ఇంకొకసారి నువ్వు తక్కువ చేసి చూసావని తెలిసినా కొడుకు అని కూడా చూడను, ప్రాణం తీసేస్తాను, పో బయటికి అని గట్టిగా బెదిరిస్తుంది ఆనంద భైరవి. ఇంకా దర్శన్ ఏమి మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకప్పుడే శరణ్య అయితే లహరి దగ్గరికి వస్తుంది. ఇంకా లహరి శరణ్య మాట్లాడుకుంటే దూరం నుండి చూస్తూ ఉంటాడు దర్శన్. లహరి, ఏంటి ఇంకా నువ్వు టెన్షన్ పడుతున్నావా అని అడుగుతుంది శరణ్య. వదినా అని పాపం శరణ్యని హక్ చేసుకుంటుంది లహరి. చూడు లహరి, ఇలాంటి విషయాల్లో టెన్షన్ ఉండడం మామూలే, కానీ నువ్వు టెన్షన్ పడద్దు. నేను నీకు రక్షణగా ఉంటాను. నేను నిన్ను కాపాడుతూ ఉంటాను. చూడు, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. నువ్వు బాధపడి వాళ్ళని బాధ పెట్టడం కరెక్టా? లేకపోతే నువ్వు సంతోషంగా ఉండి వాళ్ళని సంతోషంగా ఉంచడం కరెక్టా? నీకు గులాబ్ జామ్ అంటే ఇష్టం కదా? ఇదిగో నీకోసం గులాబ్ జామ్ తీసుకొస్తాను, సరేనా? నువ్వు ఇవాళ పెళ్లి చూపుల్లో కూర్చోవలసిన పెళ్లి కూతురివి, ఇలా డల్గా ఉండకూడదు కదా అని పాపం ఇంకా తనైతే పాపం తీసుకువెళ్తుందనమాట. కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రోహిత్ వచ్చి, చూసావా దర్శన్, పాపం శరణ్య ఎంతలా కూల్ చేస్తుందో. నా భార్య కూడా ఉంది, తినడం కూర్చోవడం తప్ప ఇలాంటివేమీ దానికి తెలీదు. శరణ్య చాలా మంచిది, నువ్వు శరణ్యని ఇప్పటికైనా అర్థం చేసుకో అని చెప్పి రోహిత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దర్శన్ ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా అనన్య శరణ్య ఇంటికి వచ్చినందుకు లహరిని ఓదార్చేసరికి లహరి కాస్త యాక్టివ్గా తయారైనందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, నేను ఎంతో కష్టపడి ప్లాన్ చేసి దీనికి జ్వరం వచ్చేలా చేసి అందరినీ బోధ పెట్టి పరువు తీయాలనుకుంటే ఈ శరణ్య మాత్రం దాన్ని యాక్టివ్ చేసేసింది. లేదు, ఎలా అయినా ప్రకాష్తో ఒకసారి లహరికి ఫోన్ చేపించి మళ్ళీ లహరి జీవితంతో ఆడుకోవాలి అని ప్రకాష్కి ఫోన్ చేస్తుంది అనన్య. హలో మేడం, మీరు చెప్పినట్టే అంతా చేశాను అని అంటాడు ప్రకాష్. నీ దగ్గర ఆ వీడియో ఉంది కదా అని అడుగుతుంది అనన్య. రెడీగా ఉంది మేడం, ఇప్పుడు మీకు ఫార్వర్డ్ చేయమంటే వెంటనే చేసేస్తాను అని అంటారు. వద్దు, నీ దగ్గరే ఉంచు. నేను చెప్పినప్పుడు మీడియాలో ఆ వీడియో వైరల్ అవ్వాలి. అప్పుడు ఆనంద భైరవి కూతురు మర్డర్ కేసులో ఇరుక్కుందని అందరూ జనాలంతా మాట్లాడుకొని ఆ ఆనంద భైరవి పరువు పోవాలి. అది నాకు కావాల్సింది. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరణ్య ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అలా శరణ్యని చూసి అనన్య. ఇంకా శరణ్య అనన్య చెంపపై గట్టిగా ఒక్కటి కొడుతుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు ఈ ఇంట్లో కోడలిగా వచ్చి ఈ ఇంటి విలువలనే దెబ్బతీస్తూ లహరి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా? ఛీ, నువ్వు మనిషివేనా? ఇప్పుడు నీ గురించి అత్తయ్య గారికి చెప్తాను అని వెళ్తూ ఉంటుంది శరణ్య. ఇంకా వెంటనే అనన్య శరణ్య కాలు పట్టుకుంటుంది. హేయ్, ఆగు, ఎంతైనా మనిద్దరం ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళం, మనిద్దరం అక్క చెల్లెలం కదా, నా బ్రతుకుని చెడగొడతావా అని అంటుంది అనన్య. ఛీ, నువ్వు బ్రతుకు గురించి మాట్లాడుతున్నావా? నీకు మాట్లాడే హక్కు కూడా లేదు. లహరి పాపం, మన ఆడపడుచు లహరి, చూసావా నువ్వు చేసిన పనికి వణికిపోయి జ్వరం తెచ్చుకుంది. అలాంటి పిల్లని అడ్డం పెట్టుకొని ఏం సాధించాలనుకుంటున్నావు? లహరిని అడ్డం పెట్టుకొని ఇంటి పరువు తీస్తే ముందు రోడ్డున పడేది నువ్వేనే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా ఇప్పుడు తప్పుడు పనులు చేసి నా కాలు పట్టుకుంటావా? చూడు, ఇదే నీకు ఆఖరిసారి టైం. ఇంకొక్కసారి
మళ్ళీ లహరి జీవితంలోకి జోలికి వచ్చి ఇలాంటి అగాధాలు సృష్టించాలనుకుంటే నీ ప్రాణాలు తీస్తా అని ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. అమ్మో, ఇది చూసింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆనంద భైరవ్ అత్తయ్య గారు చూసుంటే ఈ పాటికి నా ప్రాణాలు ఎప్పుడో తీసేసేవాళ్ళు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంటికి వస్తారు. సారీ సరోజిని రావు గారు, మేము మార్నింగే మీకు టైం ఫిక్స్ చేశాం, కానీ మా అమ్మాయికి కాస్త ఫీవర్గా ఉండడం వల్ల మధ్యాహ్నానికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అని అంటారు. అయ్యో, ఇందులో ఏముంది, అసలు ఫార్మాలిటీనే అక్కర్లేదమ్మా. మీ సంబంధం అంటే ఇంక ముందు వెనక ఆలోచించాలా అని పాపం ఇంకలా అయితే పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా లహరికి చీర కట్టి ఇంకా తీసుకువస్తూ ఉంటుంది కిందకి హ్యాపీగా శరణ్య లహరితో, చూడు, ఇవాటి నుండి నీ కొత్త జీవితం మొదలవుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ వెనక నీతో మంచి కోరుకునేవారే నీకు చెడవుతారు. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ప్రకాష్ విషయం అంటావా, అన్నీ నీకు త్వరలో నేను విడమర్చి చెప్తాను, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు సంతోషంగా ఉండాలి అని పెళ్లి చూపుల్లో కూర్చోబెడుతుంది. ఇంకా పెళ్లి కూతుర్ని చూసిన వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మాకు పెళ్లి కూతురు నచ్చింది అమ్మ ఆనంద భైరవి, త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అని చెప్పి పెళ్ళికొడుకు ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా అనౌన్స్ చేస్తారు. ఆనంద భైరవి, దర్శన్, రోహిత్, లీలావతి ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.